హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీకోసం నేను ఆవకాయ పచ్చడి అయితే తీసుకొచ్చేసానండి. ప్రతి ఇళ్ళల్లో కూడా ఆవకాయ పచ్చడి అనేది కంపల్సరీ చేసుకుంటాం కదండి. సమ్మర్ అనేటప్పటికే ఆవకాయ పచ్చడి, మామిడి పళ్ళు, ముంజులు ఇవే కదండి. సమ్మర్ని ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో నేనైతే ఆవకాయ పచ్చడి అత్తమ్మాస్ కిచెన్ నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నానండి. అత్తమ్మాస్ కిచెన్ వెబ్సైట్లో అయితే నేను ఆవకాయ పచ్చడి ఆర్డర్ చేశాను. ఎలా ఉంటుందా ఏంటా అని ఆర్డర్ చేసుకున్నాను. సో నాకైతే మాత్రం ఈరోజు అత్తమ్మాస్ కిచెన్ నుండి ఆవకాయ పచ్చడి అయితే డెలివరీ అయిందండి. సో అదే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మా లొకేషన్కి అయితే అవైలబుల్ లేదు, ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ లేదని చెప్పారు, పంపించడానికి అవ్వదన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళ టీం మళ్ళీ కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న లొకేషన్ ఏదైనా ఉంటే కొంచెం అక్కడ డిటీడీసీ ఆఫీస్కి అయితే పంపిస్తాము, మీరు తీసుకోండి అని చెప్పారు. సో అక్కడికైతే వచ్చిందండి. ఇదైతే ఈ పికెల్ నేను వెళ్ళి తీసుకున్నాను. సో ఈరోజైతే తెచ్చుకున్నాను. చూడండి ఎలా ఉందో. చూడడానికి ఆవకాయ పచ్చడి ఎవరు చేసినా ఒకేలా ఉంటుందండి, కానీ టేస్ట్ తినేటప్పుడు మాత్రం డిఫరెంట్ ఫ్లేవర్గా తెలుస్తూ ఉంటుంది కదా. సో ఈరోజైతే ఇదిగో చూడండి, ఈ బాక్స్ అయితే అన్బాక్స్ చేస్తున్నాను. ఇందులో 4 బాక్సెస్ ఉన్నాయండి. నేనైతే ఈ కాంబో అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా చాలా పులిహోర మిక్సింగ్ అని, ఇంకా కేసరి రసము, ఇంకేవేవి ఉన్నాయి. నేను ఇంకా అవన్నీ తీసుకోలేదు. 4 ఆవకాయ నేను ఆర్డర్ చేసుకున్నాను. ఈ 4 కలిపి కేజీ అనమాట. అంటే ఒక్కొక్క బాక్సు 250 గ్రామ్స్, అంటే పావు కేజీ. ఈ 4 బాక్సుల్లో కూడా పావు కేజీ పచ్చడి అయితే వాళ్ళు ప్యాక్ చేశారు. చూడండి 4 బాక్సులు అయితే ఉన్నాయి కదా. ఈ 4 బాక్సులు కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. వాళ్ళ ప్యాకింగ్ ఏ విధంగా ఉందని నేను చూపిస్తానండి. పచ్చడి కూడా ఏ విధంగా ఉందని కూడా టేస్ట్ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే ఒక బాక్స్ అయితే తీసుకున్నానండి. ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేస్తే అందులో చూసినట్లయితే వాళ్ళు ఒక్కొక్క బాక్స్లో 2 ప్యాకెట్స్ లాగా అయితే వాళ్ళు ప్యాక్ చేశారండి. ఇదిగో చూడండి, ఇందులో 250 గ్రామ్స్ ఆఫ్ పచ్చడి అనేది ఒక్క ప్యాకింగ్లో చేసేయకుండా అదే మళ్ళీ 2 ప్యాకెట్స్ లాగైతే చేశారు. చూస్తున్నారు కదా. అంటే కొంచెం మనం వేసుకోవడానికి తినడానికి కూడా బాగుంటుందని అనుకున్నాం, అయ్యుండొచ్చు మేబీ ఎలా అనుకుంటున్నాను. సో ఇంకా అట్లా అనమాట. నేనైతే ఇది ఆర్డర్ చేశానండి. చూడండి ప్యాకెట్ అయితే ఇట్లా ఉంది. ప్యాకింగ్ మాత్రం చాలా నీట్గా పర్ఫెక్ట్గా చేశారు. పచ్చడి కన్సిస్టెన్సీ, కలర్ అయితే ఇట్లా ఉంది చూడండి. మరి టేస్ట్ ఎలా ఉందనేది తిని చెప్పాలి. పచ్చడి చూడడానికి అయితే చాలా బాగుంది. పీసెస్ ఇంకొంచెం పెద్దగా కట్ చేసి ఉంటే బాగుండనిపించింది నాకైతే. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఓన్లీ. నేనైతే రైస్ అయితే తెచ్చుకున్నాను. చూడండి, రైస్ పెట్టేసుకున్నాను, ఆవకాయ పచ్చడి వేసుకున్నాను, చక్కగా కలిపేసుకుంటున్నానండి. ఆవకాయ పచ్చడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అసలు ఏ బిర్యానీలు కూడా మనకి అవసరం లేదు, అంత టేస్ట్గా ఉంటుంది కదండి. చూడండి, నేనైతే మాత్రం చక్కగా కలిపేసుకుంటున్నాను. ఆవకాయ పచ్చడి చక్కగా ఎర్రగా ఉంది. చూడడానికైతే స్పైసీగా ఉంటుందేమో అని అయితే నేను అనుకున్నాను, కానీ తింటే మాత్రం చాలా బాగుందండి. స్పైసీగా అయితే అస్సలు లేదు. సో కలుపుకుంటున్నాను. చక్కగా కలిపేసుకొని పెద్ద ముద్దలు చుట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి కదా. ఆవకాయ పచ్చడి అంటే అంత ఇష్టం అందరికీ. నేనైతే తిన్నాను, టేస్ట్ అయితే బాగుంది. గ్రేవీ అయితే చాలా బాగుంది. మరి ముక్క కూడా ఎట్లా ఉంటుందో టేస్ట్ చూడాలి కదండి. ముక్క కూడా టేస్ట్ చేస్తున్నాను. ముక్క కూడా టేస్ట్ బాగుందండి, నాకైతే నచ్చింది. స్పైసీగా అయితే లేదు, స్పైసీగా ఉంటుందేమో అని అయితే అనుకున్నాను, ఎందుకంటే స్పైసీ ఫుడ్ తినను. సో పచ్చడి అయితే మాత్రం ఓవరాల్గా బాగానే ఉందండి. ముక్కలే కొంచెం పెద్దగా ఉంటే ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు అనిపించింది. ఒక్కొక్క ప్యాకెట్కి వచ్చేసి
ఆ 250 గ్రామ్స్ ఆఫ్ ప్యాకేజింగ్ ఉంది కదా, అందులో 2 ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఈచ్ వన్లో ఒక్కొక్క ప్యాకెట్లో మనకి 7 ఆర్ 8 పీసెస్ అనేది ఉన్నాయండి. సో పచ్చడి అయితే ఇలా ఉందండి. నేనైతే మామూలుగా జస్ట్ మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. మీకైతే కనుక నా వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి, అలానే కమెంట్ కూడా చేయండి. ఎందుకంటే మీళ్ళల్లో కూడా అందరూ ఆకే పచ్చడి చేసుకొని ఉంటారు, మేమైతే చేసుకోలేదండి, అందుకే నేను ఆర్డర్ చేసుకున్నాను. సో మీరైతే ఈ సమ్మర్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో నాకైతే కమెంట్ చేయండి. నేను కూడా సమ్మర్ని ఎంజాయ్ చేస్తున్నాను. సో సమ్మర్ కాబట్టి బాడీ డీహైడ్రేషన్ అవ్వకోకుండా చూసుకోండి. పచ్చడి బాగుంటుంది కదా అని మామిడి పళ్ళు కూడా ఎక్కువ తీసుకోకండి, ఎందుకంటే బాడీకి వేడి చేస్తుంది కాబట్టి. సమ్మర్ కాబట్టి మనం కొంచెం బాడీని కూల్ చేసే ఫ్రూట్స్ లిక్విడ్సే తీసుకోవాలండి. కాబట్టి పచ్చడి ఆకే పచ్చడి అందరికీ బాగుంటుంది, నచ్చుతుంది, బట్ అదే పనిగా అయితే తినకండి. సో ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.